V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. నగరంలో రక్తదాన శిబిరం, చీరల పంపిణీ, మహా అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. నగరంలో ముఖ్య అతిథులుగా పంచకల రమేష్, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. మెడికల్ క్యాంపు, ఐ క్యాంపు, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం మన ప్రీతమ నేత వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేశారు. మరి ఈవేళ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే ఇది తెలుగు జాతికి పండుగ దినం. డెఫినెట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్. మరి అలాంటి వ్యక్తిని వేళ నిజంగా జగన్ని తొక్కేస్తా అని చెప్పిన వ్యక్తి వేళ ఏకైక మనగాడు రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్. మరి వేళ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటేనే ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచానికి అదో పండుగ రోజు. మరి అలాంటి వ్యక్తిని వేళ ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని నిజంగా మన అదృష్టం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తమ నేతృత్వంలో డెఫినెట్గా వచ్చే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ని భారతదేశానికి పెట్టే సత్తా ముందు మనం చేస్తాను. అలాగే వంశీకృష్ణ గారు ఈ దక్షిణ ఉన్న ప్రాబ్లమ్స్ పూర్తిగా పవన్ కళ్యాణ్ పరిష్కరించి సాల్వ్ చేసి ఒక బెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటుందని మనం చేస్తాను. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది తెలుగు జాతి పుణ్యం మనం చేస్తాను. ఆయన అన్నగారు చిరంజీవి చెప్పారు, ఆయన చేయలేని పని నా సోదరు చేసిన గర్వం చెప్తున్నారు. అంటే ఒక తల్లికైనా అన్నకైనా ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పవన్ అదృష్టం. నిజంగా పవన్ కళ్యాణ్ ముందు ఇంకా ఉన్నత పనులు చూడాలని చెప్పి కోరుకుంటాను. యాక్టింగ్ చేయకూడదు, తినాలి పెట్టిందండి. అది ఎక్కువ సార్ టిఫిన్ ఈసారికి ఆకలి. అందరూ
మధ్య